ఎంజీరావు గారు, వైట్ హౌస్ వద్ద కాల్పులు జరగడం అంటే ట్రంప్ చెబుతూ ఉన్నారు ఇది ముమ్మాటికి ఉగ్ర దాడేనని చెప్పేసి. ఈ కేసులో ఒక ఆఫ్ఘన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉంది అని చెప్పేసి. ఏంటి వాస్తవమే? ఎస్ అండి, ఇప్పుడు వైట్ హౌస్ దగ్గర జరిగిన కాల్పులతో వైట్ హౌస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారండి. అది ఏంటంటే షాకింగ్ నిర్ణయం ఏంటంటే, ఇక ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ని అమెరికాలోకి రానివ్వను, ఆఫ్ఘాన్స్కి ఇక్కడ నుంచి ఎటువంటి వీసాలు జారీ చేయొద్దని ఆయన ఆర్డర్ ఇచ్చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకి ఎగ్నెస్ట్గా చర్యలు తీసుకుంటుంది. తర్వాత ఇమ్మిగ్రేషన్ అథారిటీ, యుఎస్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ కూడా వెంటనే వీసాలు ఇష్యూ చేయడం ఆఫ్ఘాన్ పీపుల్కి ఆపేశారు. అంటే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ మీద ఆఫ్ఘాన్ జాతీయుడైన రెహమతుల్లా లఖవాన్ అనే వ్యక్తి ఆయన కాల్పులు జరిపాడు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి బంద్ చేసేసాడు వీసాలు. బట్ ఇక్కడ విషయాన్ని గమనించాలి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఏం ఆరోపణ చేస్తుందంటే, ఎప్పుడో ఆపరేషన్ అలయన్స్ అంటే జో బిడెన్ టైంలో 2021లో ఆఫ్ఘన్ నుంచి అమెరికా విత్డ్రాల్ చేసుకున్నప్పుడు, అమెరికా సైన్యాన్ని ఉపసంహరించినప్పుడు అమెరికా అంటే ఆఫ్ఘాన్కి అప్పుడు వరకు అమెరికాకి సపోర్ట్ చేసిన వాళ్ళని తాలిబాన్ చంపేస్తా అనుకుని చాలామందిని తీసుకెళ్ళిపోయింది. అందులో భాగంగా వెళ్ళిపోయిన వ్యక్తే రహమతుల్లా లఖ్నావి. ఈరోజు ఆయనే అక్కడ వైట్ హౌస్ మీద కాల్పులు జరిపాడు. మరి ఎలా జరిపాడు అంటే, ఆయన సిఐఏ ఏజెంట్ కూడా, అమెరికన్ ఫోర్సెస్కి ఆయన 10 సంవత్సరాలుగా హెల్ప్ చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎలా చేశాడు? పైగా అది తాలిబాన్తో ఎటువంటి సంబంధము లేదు ఇప్పుడున్న ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి. మరి ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే, ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే, మేము భారత్కి దగ్గర అవుతున్నాం, అదేవిధంగా జనజీవన శ్రమంతుల ప్రపంచ దేశాలకి దగ్గర అవుతున్నాం అంతర్జాతీయ చట్టాల ప్రకారం. ఈ సమయంలో పాకిస్తాన్కు అనుకూలంగా మేము ప్రవర్తించడం లేదు కాబట్టి పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాను ఒక దారుణమైన విదేశీ స్పయింగ్ ఏజెన్సీ, ఇది కుట్రలు చేసి మా ఆఫ్ఘాన్ మీద మా ప్రపంచంలో ఇంకొక ముద్ర వేయడానికి, బ్యాడ్ నేమ్ వేయడానికి, బలపడుతున్న భారత్ ఆఫ్ఘాన్ సంబంధాలను విడదీయడానికి, ఆఫ్ఘాన్ ప్రజల్ని శత్రువులుగా చూపడం పశ్చిమ ప్రపంచంలో ఈ కుట్రలో భాగంగా పాకిస్తాన్ ఐఎస్ఐ చేసిన ఇది ఒక అతిపెద్ద కుట్ర అని ఈరోజు ఆఫ్ఘనిస్తానే ఆరోపించడం జరిగిందండి. ఎందుకంటే ఆఫ్ఘాన్ జాతీయుడు అక్కడ కాల్పులు జరపబడింది. కానీ ఆఫ్ఘాన్ జాతీయుడు ఎవరితో సంబంధం ఉన్నారు అంటే, సిఐఏతో సంబంధం ఉన్నారు, ఐఎస్ఐతో సంబంధం ఉన్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఉన్నప్పుడు, అదే 2001 నుండి 2021 వరకు 20 సంవత్సరాల పాటు అమెరికా ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఈ సమయంలో సిఐఏ, ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పూర్తిగా సహకరించుకున్నాయి. రెండు సంయుక్తంగానే ఆపరేషన్లు చేశాయండి. ఈ సమయంలో ఈ లఖన్వాలా, రహమతుల్లా లఖన్వాలా అంటే సిఐకి ఐఎస్ఐ ఏజెంట్ కూడా, ఆయన సిఐఏ ఏజెంటే కాదు, అమెరికాకి సహకరించిన పాకిస్తాన్తో ఆయన సత్సంబంధాలు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఫైరింగ్ చేశాడు అంటే అక్కడ ఐఎస్ఐ హస్తం పూర్తిగా ఉంది. అంటే పాకిస్తాన్ కుట్రపూరితంగా ఆఫ్ఘనిస్తాన్ని భారత ఆఫ్ఘాన్ల మధ్య సంబంధాలు చెడగొట్టడానికి ఈయన ఆఫ్ఘాన్ జాతీయుడిని వాడుకుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్కి అదంతా సుపరిచయం అవ్వకుండానే ఆఫ్ఘాన్ మీద ఆయన కత్తి కట్టేశాడు. ఎందుకంటే ఆఫ్ఘాన్ అమెరికా ఇండియాకి దగ్గర అవడం, బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఇండియాకి ఇవ్వడం, తర్వాత చాబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘాన్ ఇండియా ట్రేడ్ చేసుకోవడం, అది ఇరాన్లో ఉన్న పోర్టు ద్వారా పాకిస్తాన్ బైపాస్ చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు కార్గో ఎయిర్ ట్రేడ్ మొదలు పెట్టడం, ఇవన్నీ కంటగింపుగా ఉంది పాకిస్తాన్కి, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు కూడా. ఎందుకంటే ఈ నసీం మునీర్కి దగ్గర అవడం వల్ల. కాబట్టి ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క అతిపెద్ద కుట్రగా మనం చెప్పవచ్చు. కాకపోతే ఈరోజు ఇండియా కూడా అలర్ట్ అయినట్టుంది. ఇండియా మొసాద్ రంగంలో దిగడం జరిగింది. సిఐఏకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్కి అసలు వాస్తవాలు తెలియజేయడం, అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ మళ్ళా జనజీవన శ్రమంతులు తీసుకురావడం. కాబట్టి ఆఫ్ఘన్ ఇండియా సంబంధాలని పునరుద్ధరించడానికి ఇటు మొసాద్ రంగంలో దిగడం అంటే అక్కడ సిఐఏకి అసలు విషయం చెప్పి ఐఎస్ఐ ఏజెంట్లని సిఐఏ దగ్గర ఉన్న వాళ్ళని ఏరేయడం, ఇదంతా చాలా చాలా సంక్లిష్టంగా ఒక కాంప్లెక్సిటీ ఉంటుంది అనమాట. ఇలాంటి ఆపరేషన్ అది ఈరోజు జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఐఎస్ఐతో చాలా జాగ్రత్తగా ఉండాలనే ఒక గుణపాఠం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి, ఇండియాకి, అదేవిధంగా ఇజ్రాయెల్కి దక్కింది. ఈరోజు సిఐఏ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిఐఏ ఏజెంట్లో ఈరోజు ఐఎస్ఐ ఏజెంట్లు స్నీక్ అయి ఉన్నారు అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది.